హలో అండి, వెల్కమ్ టు మంగాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చెప్పేస్తాను. అదే అండి, చికెన్ పకోడీ ఎలా చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చెప్పేస్తాను. ముందుగా 1/2 kg చికెన్ తీసుకొని, స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇందులో మనం మసాలాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో శనగపిండి ఒక 3-4 స్పూన్స్ దాకా వేసుకోవాలి. అలాగే బియ్యం పిండి ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. అలాగే కారం, పసుపు, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇందులో గరం మసాలా, ధనియాల పొడి ఒక 2 స్పూన్స్ దాకా వేసుకోవాలి. అలాగే గరం మసాలా 1 స్పూన్ దాకా వేసుకోవాలి. మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఆయిల్ ఒక 2 స్పూన్స్ దాకా వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పక్కన ఆయిల్ సరిపడా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లో టు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 పక్కల ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మన చికెన్ పకోడీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. మీరు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు. మనకి హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా ఈ మెథడ్లో చేసినట్టయితే ఇవన్నీ ఫ్రై అయిన పీసెస్ అన్నీ కూడా ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలతో ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్గా మన చికెన్ పకోడీ రెడీ అయిపోయినట్టు. థ్యాంక్స్ అండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.